హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై అండి. క్యారెట్ అనగానే చాలామంది తినడానికి ఇష్టపడరు. అయితే ఇందులో అనేకమైన అద్భుతమైన పోషకాలు ఉన్నాయండి. అవేంటో తెలుసుకుందాం. అలాగే పచ్చం చేసేవారికి ఏ ఏ కూరలు పెట్టొచ్చు అని అడిగారండి. పచ్చం చేసేవారికి క్యారెట్ ఫ్రై కూడా పెట్టొచ్చు. దీంట్లోని పోషకాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ఇదిగోండి, క్యారెట్ ఫ్రై కోసం నేను తీసుకున్న క్యారెట్స్ ఇవి. అయితే ఈ పై తొక్క నేను చెక్కేసిన తర్వాత ఇదిగో నా దగ్గర కట్టర్ ఉందండి, ఆనియన్ కట్టరు. లోపల ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది మూతలా పెట్టేసి ఇదిగో పైన పెట్టేసి దీంతో మనం ఇలా ప్రెస్ చేస్తామన్నమాట. అప్పుడు చిన్నగా కట్ అవుతాయి, చాలా బాగా కట్ అవుతాయి ఫ్రై చేసుకోవడానికి. ఆనియను, క్యారెట్, టమాటో, పొటాటో ఏమన్నా కట్ అవుతాయి అన్నమాట. కట్ చేసిన తర్వాత చూద్దాం. ఇదిగోండి, క్యారెట్ ముక్కలు ఈ కట్టర్లో ఎంత చిన్నగా కట్ అయ్యాయి అనమాట. మనం ఇంకా ఎక్కువ ప్రెస్ చేస్తే ఇంకా చిన్నగా అయిపోతాయి. మనకి సైజు చాలా అనుకున్నప్పుడు దాన్ని ప్రెస్ చేయడం ఆపేయాలి. ఇది ఇలా ఉంటాయన్నమాట దాంట్లో ఈ బ్లేడ్లు. ఇది పై లోపల పెట్టేసి ఇది పైన మూత పెట్టేస్తాం అనమాట ఇలాగా. ఇది అయితే తాలింపుకి నేను తీసుకున్న పదార్థాలు: వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇదేమో జీలకర్ర, ఆవాలను. ఇవి నేను తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు ఫ్రై స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను నేను. ఇదిగో 1 స్పూన్ ఆయిల్ వేసాను, ఎక్కువ అవసరం లేదు. పేషెంట్లని మనం పచ్చిమ కూరలని ఆయిల్ ఎక్కువ పెట్టకూడదు, వాళ్ళు కూర్చునే ఉంటారు కదా, డైజెషన్ అవ్వదు కదా, అందుకనేసి మనం ఆయిల్ తగ్గించి పెట్టాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా నేను వెల్లుల్లి వేస్తాను. ఇది పచ్చిమ కూరలో చూపిస్తున్నాను కాబట్టి నేను పప్పులు వేయట్లేదండి. ఒకవేళ మీరు జనరల్గా అందరూ మామూలుగా చేసుకునేది అయితే మీరు పప్పులు వేసుకోవచ్చు. అందులో శనగపప్పు, మినపప్పు వేసుకోవచ్చు అనమాట తాలింపులోను. ఇది పేషెంట్లకి చూపిస్తున్నాను కాబట్టి నేను పప్పులు వేయట్లేదు. ఎందుకంటే ఫీవర్ వచ్చిన వాళ్ళైనా, జ్వరం వచ్చిన, అది ఆపరేషన్ అయిన వాళ్ళు, కొంచెం డైజెషన్ అవ్వదు కదండి. ఆపరేషన్ అయిన వాళ్ళకైతే పప్పులు పెట్టరు, నీరసంగా ఉన్న వాళ్ళకి డైజెషన్ అవ్వదు కాబట్టి పప్పులు వేయకూడదు. ఓకే, మిగతా వాళ్ళు నార్మల్గా ఇంట్లోకి చేసుకునేటట్టయితే మీరు పప్పులు వేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం వేసేయడం కరివేపాకు, కొత్తిమీర చూసుకోండి, మాడిపోకుండా. మాడిపోతే టేస్ట్ బాగోదు. ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక మనం ఇవి వేసేయడమేనండి, క్యారెట్ ముక్కలు వేసేయడమే. క్యారెట్ వేసేసి మనం కొంచెం కలిపిన తర్వాత ఉప్పు, పసుపు వేద్దామండి. ఇదంతా కలిపేసాక ఒకసారి మనము పసుపు, సాల్ట్ వేసేద్దామండి. కొద్దిగా పసుపు, దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేద్దాము. త్వరగా మగ్గుతుంది కదా ఉప్పు, పసుపు వేసేస్తే. చూసుకోండి, సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇదంతా కలిపేసి ఒకసారి సిమ్లో పెట్టి అలాగా కలుపుతూ ఉండాలండి. సిమ్లో పెట్టే మగ్గనివ్వాలి, హైలో పెట్టకూడదు. మనం ఇందులో వాటర్ ఏమీ వేయం కాబట్టి మాడిపోతుంది. అందువల్ల మీరు సిమ్లో పెట్టి అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలన్నమాట. ఇది మనం చిన్నగా కట్ చేస్తాం కాబట్టి త్వరగానే వేగిపోతాయి, తొందరగానే మగ్గిపోతుంది. ఎక్కువ ఆయిల్ వేయ అవసరం లేదు, వాటర్ కూడా అవసరం లేదు. క్యారెట్లో జ్యూస్ ఉంటుంది కదా, ఇదిగో మనం ఉప్పు వేయగానే అది బయటకు వస్తుంది. ఆ తడితోనే క్యారెట్లో ఉన్న జ్యూస్ వల్ల అది మగ్గిపోతుంది అనమాట. సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి, మగ్గనిద్దాం మూత పెట్టేసి. ఇదిగోండి, కూర ఈ విధంగా మగ్గిపోయింది కదా, దీంట్లో తడంతా అయిపోయింది, ఇది మగ్గింది. ఈ టైంలో మనం కొంచెము కారం వేద్దామండి, కొద్దిగానే ఫర్ టేస్ట్ అనమాట. మరి కారం లేకుండా చప్పగా ఉంటే తినలేరు కదా. ఇదిగో కొద్దిగా చిటికెడు పసుపు వేసినంత కారం వేసాను నేను. అయితే టేస్ట్ కోసం నేను ఇందులో కొంచెం జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, వేస్తే బాగుంటుంది. ఓకే, తర్వాత నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. ఎందులో అయినా కొత్తిమీర వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కదా, వాళ్ళకి కమ్మగా ఉండి పేషెంట్లకి నోటికి తినాలని అనిపిస్తుంది అనమాట. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మనం బాగా కలిపేసి 1 మినిట్, మరలా 1 మినిట్ మూత పెట్టేసి మగ్గనిద్దాం. అలా మగ్గితే ఇంకా అయిపోతుంది, డిష్ అవుట్ చేయొచ్చు. ఇది ఎవరైనా తినచ్చు, పేషెంట్లేటి బాలింతరాలు, పొరటాలు, ఆపరేషన్ అయిన వాళ్ళు, లేదా సర్జరీ అయిన వాళ్ళు, లేదా జ్వరము, ఫీవర్తో బాధపడిన వాళ్ళు,
హెల్త్ బాగోక ఉన్న వాళ్ళు ఎవరైనా తినొచ్చండి. క్యారెట్ అందరికీ మంచిది ఆరోగ్యానికి. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది, కళ్ళకి మంచిది. అందుకే ఫైబర్ కోసం మనం ఇవన్నీ వేసాం. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, బాగా డైజెషన్ అవుతుంది, బాగుంటుంది, పొట్టలో బాగుంటుంది వాళ్ళకు కూడా. కొంచెం 1 మినిట్ మగ్గనిచ్చి ఆపేద్దాం. ఇదిగోండి ఇవన్నీ వేసిన తర్వాత 1 మినిట్ మగ్గిందనమాట. సో ఇప్పుడు మనము ఆపేయడమే, ఆపేసి డిష్ అవుట్ చేయడమే. ఇదిగోండి మన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. అయితే క్యారెట్ తినడానికి చాలామంది ఇష్టపడరు. క్యారెట్ మనకి అన్ని సీజన్లో దొరుకుతుంది. చాలామంది దీన్ని పచ్చిగా కూడా తింటారు, కొందరైతే జ్యూస్ చేసుకుని తాగుతారు. దీన్ని బిర్యానీ, సూప్స్, సలాడ్స్ చాలా రకాలుగా తీసుకుంటారు. అయితే క్యారెట్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇందులో పిండి పదార్థాలు తక్కువగా ఉండడం వల్ల మధుమేహం అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదటండి, తినవచ్చట. అలాగే క్యారెట్లో ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా జరగడానికి, అలాగే లివర్ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుందటండి. ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల మొటిమలు, మచ్చలు ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతుందట. అలాగే థైరాయిడ్ పనితీరు కూడా సానుకూలంగా ప్రభావాన్ని చూపిస్తుందట థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. అలాగే ఇందులో విటమిన్ ఏ దండిగా ఉండడం వల్ల, ఎక్కువగా ఉండడం వల్ల హైపోథైరాయిడిజం ఉన్నవారికి క్యారెట్ ఒక వరమని చెప్పవచ్చట. కంటి చూపు మెరుగుపడుతుంది, రక్తపోటు తగ్గుతుంది, ప్రోటీన్ పెంచుతుంది, శక్తిని పెంచుతుంది, ఎముకల్ని బలోపేతం చేస్తుంది, అంటే ఎముకలు దృఢంగా ఉంటాయట. ఇలాగ అనేకమైన పోషకాలు ఈ క్యారెట్లో మనకి లభిస్తాయండి. మరి ఏదో రూపంలో క్యారెట్ తీసుకోవడం మనకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.